హలో పెళ్లి పెద్దలు. సూట్స్ గురించి సపరేట్ వీడియో పోస్ట్ చేస్తానన్నాను కదా, సో వెల్కమ్ టు దట్ బ్లాగ్. ఇనిషియల్గా అయితే అందరిలాగానే మేము కూడా ఫోరం మాల్, లూలు మాల్ అని చెప్పేసి అన్ని మాల్స్ తిరిగేసాం అనమాట. ఈవెన్ ఆర్ఎస్ బ్రదర్స్లో కూడా ట్రై చేసాం సూట్స్ ఏమైనా బాగుంటాయేమో అని. బట్ ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ 11,000, 15,000 అలా ఉన్నాయన్నమాట. అంత బడ్జెట్ వేస్ట్ అన్నది ఇద్దరు ఒపీనియన్ అనమాట. ఎందుకంటే మా అన్నయ్య మ్యారేజ్కి కూడా సూట్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాము. బట్ ఆ తర్వాత ఎప్పుడు అది వేసుకోలేదు. ప్రస్తుతం అయితే టైట్ కూడా అయిపోయింది. అందుకే ధైర్యం చేసి మింత్రాలో ఆర్డర్ ఇచ్చేసాను. టోటల్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూట్స్. ఒక సైజ్ ఆర్డర్ పెట్టాను అనమాట. బట్ తను సన్నగా పొడుగ్గా ఉండడం వల్ల హైట్ సరిపోతే ఫిట్టింగ్ సరిపోలేదు. అందుకని సేమ్ ప్రొడక్ట్ నెక్స్ట్ సైజు కూడా ఆర్డర్ పెట్టాను. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వీ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. ఇవేవి వర్కౌట్ అవ్వకపోతే లులుమాల్లో చూసిన ఈ అవుట్ఫిట్ పర్చేస్ చేసుకొని ట్రైన్ ఎక్కాలన్నది ప్లాన్. సో కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ సూట్ కావాల్సిన షర్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. 2 టైప్స్ అంటే ఒకటి ప్లెయిన్ వైట్ షర్ట్, ఇంకొకటి కొంచెం ప్రింటెడ్ వైట్ షర్ట్. 2 వైట్ షర్ట్స్ ఆర్డర్ చేశాను. సూట్స్ విషయానికి వస్తే 4 సూట్స్ ఆర్డర్ చేశాను అన్నా కదా. దీనిలో ఫస్ట్ ది బ్లూ కలర్ సూట్ పైన డార్క్ బ్లూ కలర్ చెక్స్ వచ్చినాయి. ఈ సెట్ లో ప్యాంట్, పైన ఉన్న కోట్, లోపల ఉన్న జాకెట్ వచ్చినాయి అనమాట. దీని కాస్ట్ అరౌండ్ 3,000 అయింది. లైట్గా డల్గా అనిపించిందని నా పర్సనల్ ఒపీనియన్, బట్ సూర్యకైతే ఇది నచ్చింది. నెక్స్ట్ సెకండ్ సూటు, ఇది ప్లెయిన్ బ్లూ కలర్ బట్ షైనింగ్ చాలా బాగుంది. ఆన్లైన్లో చూసినప్పుడు చూడడానికి చాలా బాగుందని ఆర్డర్ చేసాము. బట్ తెచ్చిన తర్వాత కొంచెం బ్రైట్నెస్ ఎక్కువైందని అనిపించింది. అండ్ ప్లెయిన్గా కంటే కొంచెం చెక్స్గా ఉంటే బాగుంటుందని అన్నారు సూర్య. అండ్ దీని కాస్ట్ 3,200 అయిందండి. ఈ సెట్లో కూడా ప్యాంటు, పైన ఓవర్ కోటు, లోపల ఉన్న కోటు మొత్తం 3 వచ్చినాయి. నెక్స్ట్ సూట్ నెంబర్ 3, ఇది కూడా బ్లూ కలరే. బట్ ఇంతకు ముందు దాని మీద డార్క్ బ్లూ కలర్ చెక్స్ వస్తే దీని మీద వైట్ కలర్ చెక్స్ వచ్చినాయి అనమాట. దానివల్ల ఇది కొంచెం బ్రైట్గా అనిపించింది. అండ్ నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. సూర్య గారికి కూడా చాలా బ్రైట్గా, ఈవెన్ ఫేస్లో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. బట్ తనైతే మాత్రం ఇంత బ్రైట్ కలర్స్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదని అని చెప్పారనమాట. ఈ సూట్ కూడా 3 పీస్ అండి. ఇందులో మొత్తం 3 వచ్చినాయి. ప్యాంటు, పైన ఉన్న ఓవర్ కోటు, లోపల ఉన్న జాకెట్. దీని కాస్ట్ 3,900. ఫోర్త్ అండ్ ఫైనల్ సూటు, లులుమాల్లో ఈ చాక్లెట్ బ్రౌన్ కలర్ది ట్రై చేశారు కదా, సో తనకు చాలా నచ్చిందట. అందుకని చెప్పి నేను తనకు చెప్పకుండా బ్రౌన్ కలర్ది ఆర్డర్ చేశాను. సేమ్ బ్రాండ్, సేమ్ ప్రోడక్ట్ మింత్రాలో అవైలబుల్గా ఉంది. బట్ 7,500 అరౌండ్ ఉందన్నమాట. ఇదే ప్రోడక్ట్ లులుమాల్లో 11,500 ఉంది. అండ్ సేమ్ కలర్ కాంబినేషన్లో ఇదే ప్రోడక్ట్ ఇంతకుముందు మనం తీసుకున్న సూట్స్ బ్రాండ్లో, అంటే థీమ్ బ్రాండ్లో కూడా ఉంది. అది కూడా ఆర్డర్ చేశాను. 3,500 అనమాట అది. ఈ 2 సూట్స్ అయితే మాత్రం భయపెట్టేసినాయి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మేము వందే భారత్కి స్టార్ట్ అవ్వాలి. మార్నింగ్ ఫుల్ వర్షం పడుతుంది, డెలివరీ ఇవ్వట్లేదు. అందుకని సూర్యాని ఆ వర్షంలో బైక్ వేసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర డెలివరీ తీసుకొని వచ్చారనమాట. ఫైనల్గా 2 సూట్స్ ఫైనలైజ్ చేసాము. ఒకటి బ్రౌన్ కలర్ది అయితే, ఇంకొకటేమో బ్లూ కలర్ది అనమాట. అండ్ ఈ బ్రౌన్ కలర్లో కూడా థీమ్లోనే సెలెక్ట్ చేసుకున్నాం. అంటే 3,500 ఈ చాక్లెట్ బ్రౌన్ కలర్ అండ్ 3,500 అరౌండ్ ఆ బ్లూ కలర్ 2 సెలెక్ట్ చేసాము. సో దట్ 7,000లో నాకు 2 సూట్స్ వచ్చేసినాయి. అదే బయట కొనాలి అని అంటే ఒక సూటే 11,000 అయిందనమాట. సో వీఆర్ సూపర్ హ్యాపీ విత్ దిస్ పర్చేస్. ఎందుకంటే ప్రజెంట్ యూస్ చేస్తాము, టెంపరీగా యూస్ చేస్తాం, రేర్గా యూస్ చేస్తాము. అండ్ ఫర్దర్గా అది పడుతుందో లేదో కూడా మనకు తెలీదు. ఎలాగూ 2 సూట్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి సూర్య వాళ్ళ కజిన్ ఉన్నారు కదా, అన్నయ్యని కూడా ట్రై చేయమన్నాము. సరదాగా ఇలా ఫొటోస్ దిగారనమాట. ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్ విత్ ఫ్యామిలీ. ఇప్పుడు ఫటాఫట్ బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకొని రాజమండ్రి ట్రైన్ క్యాచ్ చేయాలి. టైం సరిపోతుందో లేదో తెలీదు. వీటికి సరిపోయే షూస్ కూడా పర్చేస్ చేసాం. అవి కూడా మింత్రాలోనే, కుదిరితే లింక్ పెడతాను చూడండి. ఫర్దర్గా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్.